విజయవాడలో సంచలనం రేపిన సాయి కృష్ణ కస్టడీ మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరుపై అభ్యంతరం తెలిపింది. డీజీపీ విజయవాడ పోలీస్ కమిషనర్ కు వారం రోజుల్లో సమగ్ర యాక్షన్ టేకెన్ రిపోర్ట్ సమర్పించాలని నోటీసులు జారీ చేసింది. అక్రమ నిర్బంధం, కస్టడీలో హింస జరిగి ఉండవచ్చన్న అనుమానాలతో పాటు ఆధారాలను ధ్వంసం చేసే ప్రయత్నాల ఆరోపణలు కూడా కమిషన్ తీవ్రంగా పరిగణిస్తోంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ వ్యవహారంపై పూర్తి వివరాలు కోరిన కమిషన్ అవసరమైతే ఫుటేజ్ ని రికవరీ చేయడంతో పాటు బాధితుడి అస్థికలను వెలికితీసే చర్యలు కూడా పరిశీలించాలని సూచించింది. బాధితుడి తల్లికి భద్రత కల్పించాలని ఆదేశించడమే కాకుండా ఎఫ్ఐఆర్ ప్రస్తుత స్థితి, నిందితులపై తీసుకున్న చర్యలు, బాధిత కుటుంబానికి పరిహారం, దర్యాప్తు పురోగతిపై సమగ్ర నివేదికను సమర్పించాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా ఈ రోజు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ సాయి కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. విజయవాడలో సంచలనం రేపిన సాయి కృష్ణ కస్టడీ మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరుపై అభ్యంతరం తెలిపింది. డీజీపీ విజయవాడ పోలీస్ కమిషన్ కు వారం రోజుల్లో సమగ్ర యాక్షన్ టేకెన్ రిపోర్ట్ సమర్పించాలని నోటీసులు జారీ చేసింది. అక్రమ నిర్బంధం, కస్టడీలో హింస జరిగి ఉండవచ్చనే అనుమానాలతో పాటు ఆధారాలను ధ్వంసం చేసే ప్రయత్నాల ఆరోపణలను కూడా కమిషన్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, సాయి కృష్ణ కేసుకు సంబంధించి ఇప్పుడు విజయవాడ సాయి కృష్ణ కేసుకు సంబంధించి మానవ హక్కుల కమిషన్ దీనిలో జోక్యం చేసుకోవడం వెనుక ఉద్దేశం ఏంటి అని పరిస్థితి ఎక్కడి దాకా వచ్చింది? ఇది ఆంధ్రప్రదేశ్ లో సెన్సేషనల్ సృష్టించినటువంటి గాదే సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు ఏదైతే ఉందో ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అంటే సిట్ బృందం అంతా కూడా దర్యాప్తు అయితే చేసినట్లయితే చూస్తానో ఈ సిట్ బృందం ఇచ్చినటువంటి ఆధారంగా ఇప్పటికే ఏదైతే మనం ప్రధాన నిందితుడిగా భావిస్తున్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ సస్పెండ్ అయిన సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజుని ఇప్పటికే 11 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ కి అయితే పంపించడం అయితే చూస్తాను. కానీ ఈ కేసులో ఏదైతే మొదటి నుంచి కూడా తల్లి విజయలక్ష్మి అయితే పోలీసులే చంపేసి పోలీసులే సిట్ బృందంతో దర్యాప్తు చేయటం వల్ల నాకు న్యాయం జరగదు అని కూడా తన తల్లి మొదటి నుంచి కూడా వాదన వినిపిస్తుంది. ఏదన్నా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించాలి అంటే సిట్టింగ్ జడ్జి తో ఎంక్వైరీ చేయించాలి, లేకపోతే ఏదైనా స్వయం ప్రతిపత్తి ఒక ఆర్గనైజేషన్ తో దర్యాప్తు జరిపిస్తేనే న్యాయం జరుగుతుందని మొదటి నుంచి చెప్తున్న విషయం అయితే మనం చూస్తాను. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఒక హైకోర్టులో ఒక విజయవాడ కోర్టులో కూడా ఒక పిటిషన్ అయితే దాఖలు చేయడం అయితే చూస్తాను. ఓవరాల్ గా ఈ కేసు కేవలం విజయవాడకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సెన్సేషనల్ సృష్టించినటువంటి కేసుగా కూడా మారిపోయింది. దాంతో పాటు ఈ యొక్క కేసు ఆంధ్రప్రదేశ్ నుంచి జాతీయ స్థాయికి కూడా వెళ్ళినట్లయితే మనం ప్రధానంగా చూస్తాను. ఏదైతే హైదరాబాద్ కు చెందినటువంటి ఒక మా హక్కుల కార్యకర్త రామారావు ఇచ్చినటువంటి ఒక పిటిషన్ ఆధారంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా దీని మీద తీవ్రంగా స్పందించినట్లయితే చూస్తానన్నా. ఇప్పటికే విజయవాడకు సంబంధించిన కమిషనర్ తో పాటు రాష్ట్ర డీజీపీ కూడా నోటీసులు అయితే జారీ చేసింది. ఇప్పటి వరకు ఏం యాక్షన్ తీసుకున్నారు, సాయి కృష్ణ కేసులో ఎవరెవరిని అరెస్ట్ చేశారు, దీనికి సంబంధించిన సంపూర్ణమైన దర్యాప్తు వారం రోజుల్లో మా ముందుంచాలంటూ కూడా హెచ్ఆర్సీ అయితే ఈ నోటీసులో అయితే పేర్కొంది. ఈ కేసుని చాలా తీవ్రంగా పరిగణించినట్టు చూస్తా అన్నాం. చాలా అసలు ఈ కేసులో ఒక పోలీసులు రక్షించాల్సిన పోలీసులే ఈ విధంగా పోలీస్ స్టేషన్ లోనే హత్య చేయటం అంటే అనేక కోణాల్లో కూడా మానవ హక్కు జాతీయ మానవ హక్కుల సంఘం చాలా సీరియస్ గా అయితే ఈ కేసు పైన ఉన్నట్లు చూస్తున్నాం. సంబంధించి ఇప్పుడు వారం రోజుల్లో యాక్షన్ టోకెన్ రిపోర్ట్ ఇవ్వాలని కూడా చెప్తోంది కమిషన్. అయితే ఈ ఆధారం ఎంత కీలకంగా ఉండబోతుంది కేసుకు సంబంధించి? ఇప్పటి వరకు పోలీస్ డిపార్ట్మెంట్ లో పోలీసులు అయితే పోలీసులతో పాటు సిట్ బృందం చేసినటువంటి దర్యాప్తు అంతా కూడా అంటే అనేక కోణాల్లో అయితే ప్రశ్నలు అయితే మనకి వినిపిస్తున్నాయి. అసలు పోలీసులే చంపేసి పోలీసులు ఏదో తూతూ మంత్రంగా ఈ యొక్క కేసుని ముగించాలని చూస్తున్నారు. కేవలం ఈ కేసు మొత్తం కూడా నాగరాజు ఒక్కడే ముద్దాయి, కర్త కర్మ క్రియ అంటూ కూడా ఒక నాగరాజు మనకే చుట్టూన వ్యవహారం అయితే కనిపిస్తుంది. అసలు నాగరాజుకి ఎవరూ సహకరించలేదా, అసలు నాగరాజుతో పాటు ఎవరూ లేరా,
అసలు ఎవరైతే ఈ హతుడు సాయి కృష్ణని అక్కడి నుంచి మార్కాపురం నుంచి ఎవరు తీసుకొచ్చారు, టాస్క్ ఫోర్స్ బృందం యొక్క పాత్ర ఏంటి, టాస్క్ ఫోర్స్ కి అసలు ఎవరు ఆదేశాలు ఇచ్చారు, అసలు ఏ కేసు మీద తీసుకొచ్చారు, ఇట్లా అనేక రకాలైన ప్రశ్నలు ఉన్నాయి. కానీ ఈ ప్రశ్నలు అన్ని కూడా ఏటికి కూడా సమాధానాలు ఇప్పటివరకేదో దొరికిన పరిస్థితే కనిపించడం లేదు. ఏదైతే రిమాండ్ రిపోర్ట్ లో కూడా అన్ని తప్పులు తరగా ఉందని చెప్పేసి న్యాయ నిపుణులు అయితే చెప్తున్నారు. ఈ కేసును కేవలం ఏదో కంటి తుడుపుగా మాత్రమే కేసుని సిట్టు బృందం చూసింది, దాన్ని ముగించాలనే ప్రణాళిక ప్రకారమే సిట్టు బృందం కూడా ఈ కేసుని ముగించేసింది అని ఒక కోణం అయితే కనపడుతుంది. కానీ ఎట్టకేలకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అయితే దీని మీద దృష్టి సారించినట్లు మనకు ప్రధానంగా అర్థమవుతుంది. దీనిలో వారం పూట ఏదైతే వారం రోజుల్లో ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఇంచు టు ఇంచు రిపోర్ట్ తో పాటు ఏదైతే సీసీ కెమెరా ప్రధానమైనటువంటి సీసీ కెమెరాలు అన్ని కూడా భద్రపరచాలి, అవసరమైతే ఏదైతే టెక్నికల్ బృందంతో కలిపి టెక్నికల్ బృందం సంప్రదించి ఏదైతే సీసీ కెమెరాలు అన్ని కూడా రికవరీ చేయాలి, ఆ రికవరీ చేసి మా ముందు పెట్టాలి అని చెప్పేసి కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చెప్పడం చూసుకుంటే ఈ కేసు మరొక మలుపు తిరిగినట్లు కనపడుతుంది. చాలా సీరియస్ గా ఈ కేసు జరగబోతుంది రాబోయే రోజుల్లో. ఒకవేళ అవకాశం ఉంటే కేవలం పోలీసులతోనే దర్యాప్తు చేయిస్తారా, లేకపోతే ఏదన్నా స్వయం ప్రతిపత్తి గల అటువంటి ఆర్గనైజేషన్ తో దర్యాప్తు చేయిస్తారా అనేక ఇప్పుడు సందేహాలు కూడా వస్తున్నాయి. ఈ కేసును అయితే హెచ్ఆర్సీకి వెళ్ళటం వల్ల ఒక్కసారిగా రాష్ట్రంలో అయితే ఈ కేసుకి ఏదో మళ్ళీ న్యాయం జరుగుతుంది, వేరే సంస్థకి వెళ్తుంది అని కూడా కొన్ని మనకు వినిపిస్తున్నటువంటి మాటలు అయితే అర్థమవుతుంది. సంగీత అయితే కృష్ణ ఇక్కడ ఆధారాలు ధ్వంసం చేశారు, ఆధారాలు ధ్వంసం చేసే ప్రయత్నాలు చేశారు. ఒకవేళ ఇవి అన్ని రికవరీ అయితే ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎలాంటివి ఉండబోతున్నాయి దీనిలో అధికారులు ఈ కేసు తీసుకోబోతున్నారు? ఈ కేసును చూస్తున్నట్లయితే ఇటీవల జరిగినటువంటి అంటే తమిళనాడు తుత్తుకూరులో జరిగినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసు తరహా ఇదే కనిపిస్తుంది ఇక్కడ కూడా. అక్కడ కూడా ఇద్దరు వ్యక్తుల్ని తండ్రి కొడుకుల్ని తీసుకొచ్చి లాకప్ తో చేసినటువంటి తుత్తుకూరు పోలీసుల్ని ఒక మహిళ అక్కడ ఉన్నటువంటి సహచార పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక మహిళా కానిస్టేబుల్ చెప్పినటువంటి వాంగ్మూలం ఆధారంగా మాత్రమే ఆ 9 మందికి కూడా ఉరిశిక్ష వేయటం అయితే మనం చూస్తాం. సేమ్ ఇక్కడ కూడా అదే తరహా అటువంటి ఈ సెక్షన్ అయితే ఇంప్లిమెంట్ చేస్తారు. ఇక్కడ జరిగింది కూడా అంతకన్నా ఘోరమైనది అని చెప్పేసి కూడా ఇక్కడ ఇప్పుడు మనకు ప్రస్తుతానికి అయితే వినిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఒక వ్యక్తిని తీసుకొచ్చి కొట్టిదే కాకుండా కొట్టిన తర్వాత చనిపోయినప్పుడు ఆ డెడ్ బాడీని తల్లిదండ్రులకు అప్పచెప్పకుండా న్యాయస్థానానికి కూడా కనీసం ఇంటిమేట్ చేయకుండా ఆ డెడ్ బాడీని దహనం చేసేసి కనీసం దహనం చేసిన తర్వాత ఆ బూడిదను కూడా కుటుంబ సభ్యులు ఇవ్వకుండా దాన్ని మొత్తాన్ని తీసుకెళ్లి విజయవాడ కృష్ణానదిలో కలిపేశారు అంటూ కూడా వస్తున్న ఆరోపణలతో వస్తున్నాయి. ఈ ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ మొత్తం తీసుకుంటాం తప్పకుండా వీరికి తుత్తుగూడులో జరిగినటువంటి ఏదైతే శిక్ష ఉందో ఆ శిక్ష పడుతుందని చెప్పేసి న్యాయ నిపుణులు చెప్తున్నారు. దాంతో పాటు ప్రధానంగా ఏదైతే ఈ కేసుకి అత్యంత కీలకమైనటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగాని దొరికితే మాత్రం తప్పకుండా ఉరిశిక్ష కానీ లేకపోతే లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ప్రస్తుతం అయితే న్యాయవాదులు చెప్తున్న మాటలు. అయితే కృష్ణ ఇక్కడ ఈ రోజు మందకృష్ణ మాదిగ సాయి కృష్ణ ఫ్యామిలీని వాళ్ళ పరామర్శించేందుకు వెళ్తున్నారన్నట్టు కూడా సమాచారం ఉంది. సో ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందంటారు, రాజకీయంగా కావచ్చు సామాజికంగా కావచ్చు? మొదటి నుంచి కూడా ఈ కేసు చాలా అంటే అసలు పట్టించుకునే వ్యవహారం అయితే కనిపించింది. పోలీసులు కుటుంబ సభ్యులను పట్టించుకోకపోవటం, కుటుంబ సభ్యులు కనీసం సమాచారం వేయకపోవటం, అదేవిధంగా ఈ న్యాయవాదులు ఆ తల్లిని తీసుకుని వెళ్ళి అడిగితే ఆమెకు సరిగ్గా సమాధానం చెప్పకపోవటం, న్యాయవాదులు కూడా కనీసం ఆరగెన్సీగా న్యాయవాదులతో కూడా ఏదైతే సస్పెండెడ్ సీఎం నాగరాజు మాట్లాడాడని చెప్పేసి కూడా న్యాయవాదులు చెప్తున్నారు. అంటే మొదటి నుంచి కూడా ఈ కేసు అసలు ఎక్కడ కదలలేదు. అంటే దాదాపుగా 40 రోజుల పాటు ఒక ఎవరైతే గాదే సాయికృష్ణ చనిపోయి అతన్ని చంపేసి లాకప్ చేస్తే కూడా కనీసం ఆ కేసు కూడా ఎవరికి బయటకు కూడా రాలి. ఎప్పుడైతే రాజకీయంగా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే కుటుంబాన్ని పరామర్శించాడో అదేవిధంగా కొంతమంది రాజకీయ నాయకులు కానీ అదేవిధంగా కొంతమంది న్యాయవాదులు ఎప్పుడైతే బహిర్గతంగా వచ్చేసి మీడియా ముఖంగా వాళ్ళు చెప్పటము, ఇప్పుడు ఏదైతే హైబియస్ కార్పొరేషన్ పిటిషన్ వేయటం అంటే ఒక్కసారిగా ఈ అందరూ కూడా రాజకీయ నాయకులు ఎప్పుడైతే వచ్చారో అప్పుడు ఈ కేసు పైన సీరియస్నెస్ పెరిగినట్లు చెప్పుకోవచ్చు. అప్పటి వరకు అసలు ఈ కేసును పట్టించుకున్న పాపలు అంటే ఒక వ్యక్తిని కొట్టి చంపేసి దహనం చేసేసి అంటే బూడిద కూడా మిగల్చకుండా చేసి ఎంత ధైర్యంగా పోలీసులు వ్యవహరించారు అనేదానికి విజయవాడ ఈ యొక్క ఘటనే ఉదాహరణగా దేశంలో ఈ యొక్క ఘటనే ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అలాంటి ఈ ఘటన కోసం ఈ ఘటనకు సంబంధించి ప్రముఖులంతా కూడా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తారో ముఖ్యమంత్రి కూడా కుటుంబ సభ్యులను పరామర్శించడం చాలా సీరియస్ గా కేసు పైన దర్యాప్తు జరగటం, అదేవిధంగా ఇప్పుడు కూడా
ఏదైతే ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు కృష్ణమాదిగ కూడా కదిలి రావటం, ఆ విధంగా కూడా దాంతో పాటు ఏదైతే మాదిగ సామాజిక వర్గానికి చెందిన క్రాంతి కుమార్ అంటే ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి పేరుపోగ వెంకటేశ్వర, ఆయన కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటారు. కృష్ణమాదిగతో కూడా కలిసి పనిచేసినట్లంటే అలా కొడుకు ఆయన కొడుకే ఈ యొక్క సాయికి మన కృష్ణలంక సిఐ యొక్క తాకిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు సెల్ఫ్ వీడియో రిలీజ్ చేశాడు. అంటే ఈ యొక్క కేసు తీవ్రత, ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ చేసినటువంటి ఆగడాల పైన కూడా ఇవన్నీ ప్రశ్నించడానికి కృష్ణమాదికి కూడా ఇప్పటికే తన బృందాన్ని అయితే పంపించడం, వారంతా కూడా ఆ కుటుంబాలను పరామర్శించడం చేస్తాను. ఆఖరికి ఈ రోజు కృష్ణమాదిగ అయితే ఆ గాదే సాయికృష్ణాన్ని అయితే పరామర్శించడానికి వస్తున్నాడు. కేవలం ఇదంతా కూడా ఒక అంటే పొలిటికల్ రంగు పులుముకుంది అనుకోవటానికన్నా కూడా ఒక బాధితులతో ఇప్పుడు మీరు నిలబడటం వల్ల న్యాయం జరిగిందని చెప్పేసి మరొక కోణంలో కూడా ఇక్కడ వినిపిస్తున్నట్టు మాట. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.